అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్తరాంధ్ర జిల్లాలో ఎల్నినో ప్రభావం, అధిగమించే మార్గాలు, శాస్త్రవేత్తతో ముఖాముఖి. పాలీహౌస్లలో టమాటా సాగు, అధిక దిగుబడికి మెలకువలు. పత్తి పైరులో రసం పీల్చే పురుగులు, సమగ్ర యాజమాన్యం. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. జూలై చివరాఖరికి వచ్చేసాం. ఎల్నినో ప్రభావంతో ఇంతవరకు ఎక్కడా మంచి వర్షాలు కురిసింది లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎల్నినో పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపైన కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండటంతో రైతులు పూర్తి స్థాయి పంటలు వేయలేని దుస్థితి నెలకొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఈ ఉత్తర కోస్తా మండలం కిందకొస్తాయి. ప్రధానంగా వరి, చెరకు, మొక్కజొన్న, వేరుశెనగ, చిరుధాన్యపు పంటలైన రాగి, సజ్జ, కొర్రలను ఇక్కడ సాగు చేస్తుంటారు. జూలై మాసంలోనూ వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పంటల సాగు పరిస్థితిని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ గౌరీ నుంచి మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖిలో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ముంచుకొస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఈ ఎఫెక్ట్ అధికంగా ఉంది. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో పంటలు వేసుకోలేనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో వచ్చింది. గత నెలలో ఉన్నటువంటి వర్షపాతము, ఈ నెలలో ఉన్నటువంటి లోటు వర్షపాతంతో పాటు వచ్చే నెల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని మనతో పంచుకోవడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ గౌరీ గారు ఉన్నారు. ఆమె మాటల్లో తెలుసుకుందాం. మేడం, జూను, జూలై గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం ఎంత ఉంది? లోటు వర్షపాతం ఎంత నమోదైంది? ఉత్తర కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా మన అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే మనకి చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఎల్నినో ప్రభావం వల్ల మనకి ఈ జిల్లాల్లో తక్కువ వర్షపాతం అనేది నమోదైంది. అయితే జూలై మాసంలో మనం చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లాలో దాదాపు 50% పైనే మనకి తక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే విశాఖపట్నం జిల్లా చూసుకున్నట్లయితే 87% సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదైంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో మరి విజయనగరం జిల్లాల్లో 57% తక్కువ వర్షపాతం నమోదవడం జరిగింది. రాబోయే ఆగస్టు మాసంలో చూసుకున్నట్లయితే భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అనే సూచనలు మనకి తెలుస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకి వాతావరణం చల్లగాను ఒక వెరీ లైట్ టు లైట్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ అనేది ఇప్పుడు కూడా ఉంది ఈ వారం రోజులు. అంటే ఇదేంటంటే చిన్న ఒక ద్రోణి ట్రఫ్ ఫామ్ అయింది. మన బే ఆఫ్ బెంగాల్లో చిన్న ట్రఫ్ ఫామ్ అయి ఉండడం వల్ల మనకి ఈ మబ్బులు తర్వాత ఈ వెరీ లైట్ టు లైట్ రెయిన్ఫాల్ అనేది ఇప్పుడు వస్తుంది మనకి. గత 3-4 రోజుల నుంచి కూడా ఇక్కడ వాతావరణం అనేది కొంచెం చల్లబడింది. అలాగే మనకి ఈ ద్రోణి వెళ్ళిపోగానే మళ్ళీ మనకి టెంపరేచర్స్ ఎలా ఉంటాయి అనేది మనకి ప్రతి వారం వచ్చే ఫోర్కాస్ట్లో మనం తెలుసుకోవచ్చు.
వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ రైతులకి ఎలాంటి అవగాహన ఎల్నినో ప్రభావం ఉండడం వల్ల వేసుకునేటువంటి పంటలపైన అవగాహన కల్పిస్తున్నారు మేడం? ఎల్నినో ప్రభావం ఉండబోతున్నది అనేది ముందస్తుగానే మనకి భారత వాతావరణ శాఖ ఏప్రిల్ మాసంలోనే మనకి తెలియజేసి ఉండడం వల్ల అప్పటి నుంచే మనకి కార్యాచరణ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఉత్తర కోస్తా 4 జిల్లాలకి కూడా మేము కార్యాచరణ ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది. వరి ప్రధాన పంట, దాని తర్వాత మనకి మొక్కజొన్న, చెరుకు, నువ్వులు, ఇలాంటి అపరాలు ఇవన్నీ కూడా ప్రధాన పంటలు. ఇక్కడ ఎక్కువ నీరు అవసరమైన పంట మన వరి కాబట్టి ఆ వరి కూడా రైతులు మన సూచనల ప్రకారమే మధ్యకాలిక స్వల్పకాలిక రకాలను వేసుకోమని చెప్పడము, అలాగే వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటాయి కాబట్టి చెరువులు, ట్యాంకులు, కుంటలు, తర్వాత బోరు బావుల్లో కూడా నీటి లభ్యత తగ్గుతుంది కాబట్టి ఈసారి చూసుకొని పరిస్థితులకు అనుగుణంగా మనం విత్తనాలను వేసుకోవడం అనేది ముందుగానే రైతులకు బాగా అవగాహన వివిధ ట్రైనింగ్ ప్రోగ్రాముల ద్వారా అయితేనేమి, పత్రికల ద్వారా అయితేనేమి కల్పించడం వల్ల రైతులు చాలా వరకు అప్రమత్తతతో ఉన్నారు. ఈ నీటి తడులు ఇవ్వగల అవకాశం ఉన్న బోర్వెల్స్ అవి ఉన్న చోట మాత్రమే మనం నార్మల్ వేయడం జరిగింది. ఎదవరి అనేది మనకి ఇక్కడ ఎక్కువ శ్రీకాకుళంలో ఎక్కువగా కామన్ ప్రాక్టీస్. అదేంటంటే డ్రై డైరెక్ట్ సీడింగ్ అంటాము. తర్వాత వర్షాలు పడినప్పుడు దాన్ని నార్మల్ కల్టివేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు పడడం తక్కువే కావడంతో పాటు మరొకటి ఏంటంటే గాలిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది, వేడి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిపైన రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ఎందుకంటే పంటకి విపరీతమైనటువంటి వేడి తగలడం వల్ల కూడా ఈ ఎవరైతే బోర్లు కానీ లేదా కాలువల ద్వారా నీటిని వినియోగించుకొని పంటలు పండించుకునేటువంటి వారికి ఎంత నీరు ఆ పంటలకు పెడుతున్నారు, ఎంత వినియోగం జరుగుతున్న దానిపైన కూడా ఒక అవగాహన ఉండదు. దానిపైన కూడా ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు? ఎల్నినో ప్రభావం వల్ల ఏంటంటే 2 రకాల పరిస్థితులు ఏర్పడవచ్చు. మనకి వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా వస్తూ గాలిలో మనకి ఉష్ణోగ్రత కూడా పెరుగుదలలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ హీట్ స్ట్రెస్ని అధిగమించడానికి అవకాశం ఉన్న చోట్ల మనకేంటంటే మల్చింగ్ అంటాం. అనకాపల్లి ప్రాంతాల్లో చెరుకు అనేది ఎక్కువ సాగు అవుతుంది. చెరుకు నాటుకున్న వెంటనే మనం ఎకరానికి 1.25 టన్ను చెరుకు చెత్త చొప్పున పల్చగా కప్పుకున్నట్లయితే అది మల్చిగా పనిచేస్తుంది, తేమ ఆరిపోకుండా ఉంటుంది, ఈ పీక పురుగు ఇలాంటి పురుగుల ఉధృతి కూడా రాకుండా ఉంటుంది. ఎల్నినో ప్రభావం వల్ల లోటు వర్షపాతమే కాకుండా ఈ సెప్టెంబరు, నవంబరు మాసాల్లో అధికంగా తుఫాన్లు పడేటువంటి అవకాశం ఉందని కూడా ఒక అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. దీనిపైన మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఆ సందర్భంలో ఆ నెలల్లో ఈ ఏదైతే వేసినటువంటి పంటలు ఉంటాయో చేతికి వచ్చేటువంటి సమయము తుఫాన్ల పైన ఎలాంటి సూచనలు ఉన్నాయి మేడం మీ దగ్గర? విశాఖపట్నంలో తుఫాను హెచ్చరికల కేంద్రం, సైక్లోన్ వార్నింగ్ సెంటర్ అనేది ఉందండి. మన బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం మొదలైనప్పటి నుంచి మనకి వాళ్ళు అప్రమత్తత క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే మన వ్యవసాయానికి సంబంధించి అల్పపీడన ద్రోణి ఏర్పడింది, ఎంత దూరంలో ఉంది, దీనివల్ల మనకి వాతావరణం మబ్బులుగా ఉంటుందా, తేలికపాటి వర్షం పడుతుందా, లేదంటే ఎక్కువ వర్షపాతం రావచ్చా అనేది మనకి ఆ అల్పపీడనం ప్రారంభమైనప్పటి నుంచి వాళ్ళు మనకి ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు. తదనుగుణంగా మనం రైతాంగాన్ని అప్రమత్తం చేయడం జరుగుతుందండి. ఓవరాల్గా చూసుకుంటే ఎల్నినో ప్రభావం వల్ల వచ్చేటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని వ్యవసాయ శాఖతో పాటు మిగిలినటువంటి అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ రైతులకు కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి అందిస్తున్నామని కూడా సైంటిస్ట్ చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, అనకాపల్లి జిల్లా నుంచి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో ప్రధానమైనది పత్తి. ప్రస్తుతం పైరు సాగు చేసిన ప్రాంతాన్ని బట్టి 30 నుంచి 40 రోజుల దశలో ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు పత్తికి ఇబ్బందికరంగా మారాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలు, బెట్ట పరిస్థితులు మార్చి వస్తుండడంతో రసం పీల్చు పురుగుల దాడి పంటపై కనిపిస్తోంది. సహజంగానే బీటీ పత్తి రసం పీల్చు పురుగులకు త్వరగా లొంగిపోతుంది. ముఖ్యంగా పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, పిండి నల్లి, తామర పురుగులు పైరు మొలకెత్తినప్పటి నుంచి కోత వరకు అన్ని దశల్లోనూ ఆశించి నష్టపరుస్తుంటాయి. రసం పీల్చు పురుగుల ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటకుండా వాటి నివారణకు ముందు నుంచే పత్తి పైరులో సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం చేపట్టాలంటూ వివరాలు అందిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఓ శైల.
తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట అనేది 40 నుంచి 45 రోజుల దశలో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి కొంత వర్షపాతము, ఆ తర్వాత ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్స్ అంటే ఆ బెట్ట రావడం వల్ల ప్రస్తుతము పత్తి పంటలో రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా గమనించడం జరిగింది. అయితే ముఖ్యంగా రసం పీల్చే పురుగుల్లో ఈ పచ్చదీపపు పురుగు ఆకుపచ్చ రంగులో ఉండి ఇది ఆకుల పైన ఎగురుకుంటూ ఆకుల చివర్లు ఇవి పసుపచ్చ రంగులోకి మారిపోయి ఎండిపోయి రాలిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ పేనుబంక, తల్లి పురుగులు, పిల్ల పురుగులు లేత ఆకులపైన, కాండం పైన రసం పీల్చడం వల్ల ఆకులన్నీ ముడుచుకుపోయి ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. అదే విధంగా ఈ పిండినల్లి, తల్లి పురుగులు, పిల్ల పురుగులు రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనకి తెల్లదోమ ఉధృతి కూడా వివిధ పంట పొలాల్లో గమనించడం జరిగింది. ఈ తెల్లదోమ ఆకుల అడుగు భాగంలో రసం పీల్చడం వల్ల ఆకుల మధ్య ఇంటర్వీనల్ క్లోరోసిస్ అన్నమాట, అలా ఆకులు పసుపచ్చ రంగులోకి మారిపోయి రాలిపోతాయి. తద్వారా గూడ కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. తెల్లదోమ, పచ్చదోమ, ఆ తర్వాత పిండినల్లి, పేనుబంక ఈ పురుగులు గనక పొలంలో ఆశించినట్లయితే ఆర్థిక నష్ట పరిమితి స్థాయి కంటే తక్కువగా ఉంటే ఎకరానికి ఈ తెల్లదోమకి 10 చొప్పున పసుపు రంగు చిగురు అట్టల్ని అమర్చుకోవాలి. అంతేకాకుండా వేప నూనె దీన్ని 5 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఆర్థిక నష్ట పరిమితి స్థాయి తక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగులను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పచ్చదోమ, తర్వాత పేనుబంక, పిండినల్లి, ఆ తర్వాత తెల్లదోమ వీటి యొక్క ఉధృతి ఆర్థిక నష్ట పరిమితి స్థాయి కంటే ఎక్కువగా పెరిగినప్పుడు థయోమిథాక్సమ్ అనేటువంటి మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా తెల్లదోమకి అసిటమాప్రిడ్ అనేటువంటి మందు 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. కాకపోతే ఈ తామర పురుగుల విషయంలో రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే, ఇదొక వైరస్ తెగులు. ఈ తామర పురుగుల ఉధృతి అనేది పెరిగినప్పుడు ఈ యొక్క వ్యాధి వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి ముఖ్యంగా ఎకరానికి తెలుపు మరియు నీలిరంగు జిగురు అట్టల్ని 10 చొప్పున అమర్చుకున్నట్లయితే పురుగుపై నిఘా పెట్టడమే కాకుండా దీన్ని కొంత సామూహికంగా పట్టి కొంత ఉధృతిని తగ్గించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పంట చుట్టూ ఉన్నటువంటి వయారిబామ, తుతురుబండ లాంటి కలుపుని తీసివేయాలి. ఈ పురుగులు ఆకును గోకి తినడం వల్ల, రసాన్ని పీల్చడం వల్ల అక్కడ అయినటువంటి గాయం ద్వారా ఈ వైరస్ అనేది మొక్కలోనికి పోయి మొత్తం మొక్కంతా పొలమంతా వ్యాపిస్తూ ఉంటుంది. అయితే సల్ఫాక్సాఫ్లోర్ అనేటువంటి మందును 1.2 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రైతు సోదరులు కొంత అలర్ట్గా ఉండి ఈ రసం పీల్చే పురుగులని గన సమర్థవంతంగా నివారించుకున్నట్లయితే ఈ పూత, గూడ అనేది చక్కగా నిలబడి మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆధునిక యుగం అందించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలోనూ ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. ఒకప్పుడు ఆయా కాలాల్లో మాత్రమే పండించే కూరగాయలను సైతం ఇప్పుడు ఏడాది పొడవునా సాగు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి హైటెక్ సాగు పద్ధతులు. ప్రకృతి కరుణ మీద ఆధారపడి కర్రు సాగించే పరిస్థితి నుంచి నియంత్రిత వాతావరణంలో రక్షిత విధానాలతో రెట్టింపు దిగుబడులను సాధిస్తూ వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు ఎందరో అభ్యుదయ రైతులు. ముఖ్యంగా కూరగాయ పంటలలో టమాటా, వంగ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కలర్ క్యాప్సికం, కీరా వంటివి పండిస్తూ రైతులు ఆర్థికంగా పరిపుష్టి చెందుతున్నారు. ఏడాది పొడవునా డిమాండ్ ఉండే టమాటా సాగును హరిత గృహాలలో ఎలా చేపట్టాలో, సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఏళ్ల తరబడి సాగుతున్న సంప్రదాయ సాగు విధానాలతో వ్యవసాయం లాభసాటిగా ఉండటం లేదన్నది సగటు రైతు ఆవేదన. గత దశాబ్ద కాలంలో రైతులకు పాలీహౌస్లలో పంటల సాగు లాభసాటిగా మారింది. ప్రభుత్వ రాయితీలను వినియోగించుకుని లక్షల ఖరీదు చేసే నిర్మాణాలను ఏర్పాటు చేసుకుని కూరగాయలు, పూలు, అధిక వాణిజ్య విలువలున్న పంటల్ని పండిస్తూ మంచి నికర ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు.
హరిత గృహాల కింద సాగు చేసే కూరగాయల పంటల ఎంపిక అనేది గృహాల నిర్మాణం, పరిమాణం, ఆ పంట దిగుబడి, ఆర్థిక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ నిర్మాణాలలో అన్ని రకాల పంటల్ని సంవత్సరం పొడవునా సాగు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నియంత్రిత వాతావరణంలో పండించే ఉత్పత్తులు నాణ్యంగా ఉండడంతో వీటికి మంచి ఆదరణ ఉంది. హరిత గృహాలలో టమోటా సాగును చేపట్టే రైతులు ముందుగా రకాల ఎంపికపైన దృష్టి సారించాలి. కాయ పరిమాణం, ఆకారం, రంగు, చీడపీడల్ని తట్టుకునే లక్షణాలతో పాటు ఎక్కువ కాపునిచ్చి అధిక దిగుబడులనిచ్చే హైబ్రిడ్ రకాలను సాగుకు ఎంచుకోవాలి. టమోటాలో DARL 303, HT6, సన్ 764, NS 1237, 4130, నవీన్ NTT 5, 120, పూసా దివ్య వంటి రకాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. రైతులు బెడ్ల తయారీ నుంచి శాస్త్రీయతను పాటించాలి. ఎర్రమట్టి 4 పాళ్లు, 1 పాలు పశువుల ఎరువు, 1 పాలు వర్మీ కంపోస్ట్, 1 పాలు వరి పొట్టు కలిపి ఎత్తు బెడ్లను తయారు చేసుకోవాలి. ఒక్కో బెడ్డు ఎత్తు 35 సెంటీమీటర్లు ఉండేలా 2 బెడ్ల మధ్య దూరం 1.5 అడుగు ఎడంతో కాలిబాటలు ఏర్పరచుకోవాలి. బెడ్లను సోలరైజేషన్ చేసుకోవడం ద్వారా నేల నుంచి ఆశించే తెగుళ్లను అదుపులో ఉంచవచ్చు. 25 నుంచి 30 రోజుల వయస్సున్న ఆరోగ్యవంతమైన నారును ఈ బెడ్లపై వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల ఎడంతో నాటుకోవాలి. ఈ సాగు విధానంలో కలుపు సమస్య తక్కువగా ఉంటుంది. ఒకవేళ కలుపు కనిపించినట్లయితే కూలీలతో తీయించాలి. నీటి యాజమాన్యమంతా డ్రిప్ పారుదల క్రిందే జరుగుతుంది. కాబట్టి సూచించిన పోషకాలను ఫర్టిగేషన్ విధానంలో అందించటం మంచిది. 19-19-19 కాల్షియం, అమ్మోనియం నైట్రేట్, పొటాష్ వంటి ఎరువుల్ని క్రమం తప్పకుండా అందించాలి. హరిత గృహాలలో టమోటా సాగు చేసే రైతులు దృష్టి పెట్టాల్సిన కీలక యాజమాన్యం పరాగ సంపర్కం. సాధారణంగా టమోటాలో ఎక్కువగా స్వపరాగ సంపర్కం జరుగుతుంది. కానీ నియంత్రిత వాతావరణంలో సాగును చేపట్టినప్పుడు గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. కాబట్టి కూలీలను ఉపయోగించి పాలినేషన్ చేయించుకోవాలి. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు తలుపును తెరిచి ఉంచటం ద్వారా తేనెటీగలు లోపలికి ప్రవేశించి కొంతవరకు సంపర్కం జరుగుతుంది. వైబ్రేటర్లను ఉపయోగించటం ఒక పద్ధతైతే, కూలీలను ఉపయోగించి కొమ్మలను కదిలించటం మరో పద్ధతి. పాలీహౌస్లలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత, తేమ శాతం 60 ఉన్నప్పుడు మొక్కల పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ఉష్ణోగ్రతల్ని అనుసరించి పాలీహౌస్ లోపల వాతావరణాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. మొక్కలు నాటిన నెల రోజులకు కొమ్మలు క్రింద పడిపోకుండా దారాలను ఉపయోగించి స్టేకింగ్ చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల కాయలు నేలకు తాకకుండా ఉండి ఉత్పత్తులు నాణ్యంగా ఉంటాయి. ఇలాంటి సాగు విధానంలో చీడపీడల సమస్య తక్కువగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మొక్కల్ని గమనించుకుంటూ తగిన యాజమాన్య పద్ధతుల్ని పాటించాలి. రసం పీల్చు పురుగుల్ని అదుపులో ఉంచటానికి పసుపు, నీలం రంగు జిగురు ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. వారానికి ఒకసారి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె, కొద్దిగా సబ్బు పొడి కలుపుకుని మొక్కలపై పిచికారీ చేయటం వల్ల చీడపీడల్ని అదుపులో ఉంచవచ్చు. మొక్కలు నాటిన 65 రోజులకు మొదటి కాపు అందివస్తుంది. మనం చేపట్టే యాజమాన్య పద్ధతుల వల్ల పైరును 5 నుంచి 6 మాసాల వరకు కొనసాగించవచ్చు. ఆరుబయట సాగును చేపట్టినప్పుడు ఎకరాకు 30 టన్నుల దిగుబడి వస్తే, పాలీహౌసుల్లో సాగు చేసినప్పుడు 70 నుంచి 80 టన్నుల అత్యధిక దిగుబడిని సాధించే అవకాశం ఉంది. ఈ విధానంలో రైతుకు కలిసి వచ్చే మరొక అంశం అంతర పంటల సాగు. టమోటాతో పాటుగా ఎత్తు తక్కువగా పెరిగే క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, పాలకూర, కొత్తిమీర వంటి పంటల్ని సాగు చేయటం ద్వారా రైతుకు మిగిలే నికర ఆదాయం రెట్టింపవుతుంది.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయిల్ పాము సాగు విస్తరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఏళ్లుగా రైతులు ఆయిల్ పాము సాగు చేపడుతూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. జిల్లాలోని సాలూరు మండలంలో దాదాపు 6,600 ఎకరాల్లో ఆయిల్ పాము సాగవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ధర ఆశాజనకంగా ఉండటం, ప్రభుత్వం సైతం సాగుకు రాయితీలను అందిస్తూ ఉండటంతో రైతులు ఈ పంటపై ఆసక్తి చూపుతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి మేము పామాయిల్ చేస్తున్నాము. పామాయిల్ మొక్కలు వేసిన తర్వాత దాంతో అంతర పంట కింద అరటి వేసుకుంటే 3 సంవత్సరాల పాటు మొక్కకి నీరుకి కానీ నీడకు కానీ ఇబ్బంది లేకుండా మొక్క బాగా పెరుగుతుంది. దాని తర్వాత 4-5 సంవత్సరాల్లోని గెల్ల రావటం ప్రారంభం అవుతాయి. 6వ సంవత్సరం నుంచి ఎకరానికి 10 టన్నుల చొప్పున దిగుబడి వస్తుంది. ప్రజెంట్ మార్కెట్ 23,860 రూపాయలు ఉండటం వలన రైతులకి ఎకరానికి 1,50,000 దాకా మిగులుతుంది. టన్నుకి 1,200 రూపాయల చొప్పున కోత కూలి, ఎరువులు, దీనికల్లా నీరు ఎక్కువే కావాలి. చెట్టుకు వచ్చేసరికి రోజుకి 200 లీటర్ల చొప్పున మనం నీళ్లు వాటికి ప్రొవైడ్ చేయగలగాలి. పామాయిల్తో పాటు 7-8 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్క కోకో అంతర పంటల కింద వేసుకుంటే దాని వాల్యూ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కౌలుదారులు అయితే ఎకరానికి 1,00,000 రూపాయల చొప్పున కూడా కౌలుకు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. పామాయిల్ తోట వేసానండి. సుమారు 15 సంవత్సరాలు ఉంటుంది సుమారుగా. దీని మీద ఒక 3 సంవత్సరాల వరకు అరటి మధ్యన వేసానండి. అరటి తీసిన తర్వాత మొక్కలు పెరిగిన తర్వాత సంవత్సరం ఎదుగుతూ ఆ రోజుల్లో 9,000, 10,000 కంటే ఈ రోజుల్లోనే ఇప్పుడు బాగానే బెనిఫిట్ ఉందండి. దగ్గర 23,000 వరకు ఇప్పుడు వస్తుందండి. మాకు ఎకరాకి 8 టన్నులు, ఆ 7 టన్నులు ఎట్టి పరిస్థితిలో తగ్గలేదండి. 7-8 టన్నుల వల్ల సుమారు 6 లక్షల వరకు వస్తుంది. పెట్టుబడి మాత్రం 2 లక్షల వరకు అయిపోతుందండి. మాత్రం ఈ పామాయిల్ తోట వల్ల నాకు బెనిఫిట్ ఉందండి. రాధిక వాళ్ళకి మేము ఇచ్చామండి. రాధిక అగ్రిమెంట్ ఇది. పేమెంట్ మాత్రం 15 రోజులకు వస్తుంది, ఒకసారి 20 రోజులు పడుతుందిలేండి. పేమెంట్లు మాత్రం లోటు లేదు. నేను 4 ఎకరాలు వేసుకున్నాను. ఎకరాకి 8 టన్నుల చొప్పున వస్తున్నది. టన్నుకి 23,800 రూపాయలు పెరిగింది. ఈ పెరగడంతో నాకు ఎకరాకి 35,000 రూపాయలు ఖర్చు పోగా 75,000 రూపాయలు మిగులుతున్నది. ఆయిల్ పాము నాటిన 4 ఏళ్లకు దిగుబడి చేతికి వస్తుంది కాబట్టి అప్పటి వరకు అంతర పంటలు సాగు చేసుకునేందుకు ఎకరాకు 2,100 చొప్పున 4 సంవత్సరాల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలియజేశారు. నీటి వసతి ఉన్న రైతులు ఇటు దిశగా అడుగులు వేయాలంటూ సూచిస్తున్నారు. ప్రస్తుతం సాలూరు మండలంలో ఆయిల్ పామ్ 6,600 ఎకరాల్లో సాగులో ఉంది. అయితే నీటి వస్తున్న రైతులందరూ కూడా వరి, మొక్కజొన్న తదితర పంటల నుంచి పామాయిల్ వైపుకి మారాలి. ఎందుకు పామాయిల్ సాగు చేసుకోవాలి అంటే ప్రతి పంట కూడా రైతు వేసేటప్పుడు ముఖ్యంగా చూసేది మార్కెట్ ధర ఉందా లేదా అనేది. అయితే ఈ పామాయిల్కి కేంద్ర ప్రభుత్వమే ధర నిర్ణయిస్తుంది కాబట్టి మనకి గిట్టుబాటు ధర లేదు అన్న సమస్య అయితే లేదు. కాబట్టి పామాయిల్ వైపు నీటి వస్తున్న రైతులు ఖచ్చితంగా సాగు చేయాలి. మొదటి 4 సంవత్సరాల్లో మనకి దిగుబడి రాదు కాబట్టి ప్రభుత్వమే ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎకరాకి 2,100 చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తుంది. పామాయిల్ అంతర పంటగా అరటి కానీ, కూరగాయలు, పసుపు, అల్లం, పెసర, మినుములు లాంటి అంతర పంటలు వేసుకోవడానికి కూడా ఎకరాకి 2,100 చొప్పున సబ్సిడీ ఇస్తుంది. 10 టన్నుల వరకు కూడా దిగుబడి వస్తుంది. ఈ విధంగా మనకి ఎప్పుడూ లేనంతగా టన్ను 23,860 రూపాయలుగా ఉంది. కాబట్టి మనకి 10 టన్నులు వచ్చే ఎకరా తోట నుంచి 2,30,000 వరకు కూడా మనకి ఆదాయం వస్తుంది. ఇందులో పెట్టుబడి ఖర్చులు ఒక 60,000 తీసేయగా 1,60,000 వరకు కూడా రైతుకి నికర ఆదాయం వస్తుంది. ఇలాగే ఒక 5 సంవత్సరాలు దాటిన పెద్ద పామాయిల్ తోటల్లో కోకో కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. ఈ విధంగా కోకో వేయడం వలన మనకి 70,000 నుంచి 80,000 అదనపు ఆదాయం కూడా రైతు పొందవచ్చు. ఇప్పుడు సాలూరులో చాలా వరకు కూడా మనకి రైతులకి పామాయిల్ సాగు పైన అవగాహన ఉంది. చాలా వరకు ఎస్టీ రైతులు, గిరిజన రైతులు కూడా మనకి పామాయిల్ సాగు వైపు మారుతున్నారు. ఈ సంవత్సరం కూడా మనకి ప్రభుత్వం 1000 ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలని లక్ష్యం నిర్దేశించింది. కాబట్టి నీటి వస్తున్న రైతులు మనకి పామాయిల్ వైపు మారాలని, సాంప్రదాయ పంటల నుంచి వాణిజ్య పంటల వైపు మారి ఆదాయపరంగా అభివృద్ధి చెందాలని కోరుతున్నారు. నూనె గింజ పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్న నేపథ్యంలో ఆయిల్ పాము సాగు రైతులకు కలిసొచ్చే పంట అని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.